అందరికీ నమస్కారం. కెనడా ఇంటెలిజెన్స్ సిఎస్ఐఎస్ అనూహ్యమైనటువంటి ప్రకటన చేసింది. ఏమిటి అంటే ఖలిస్తానీలను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ వారి వలన భారత్‌కి ప్రమాదం ఉందని. నిజానికి భారత్‌కి మాత్రమే ప్రమాదమా? తన వరకు ఈ యొక్క కీడు రానిదే ఈ రియలైజేషన్ వస్తుందా? భారత్ మీదే కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు కెనడాకి కూడా థ్రెట్ ఉండబట్టే అటువంటి ప్రకటన ఒకటి రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కెనడా ప్రధాని కూడా జస్టిన్ ట్రూడోలా కాకుండా విచక్షణ కలిగి ఉన్నవాడు, దేశభక్తి ఉన్నవాడుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో చాలా కీలకమైనటువంటి పాయింట్స్ మనం మాట్లాడదాం. ఏ విధముగా వీటన్నింటికి మూలం పాకిస్తానే. ఎలా నడుపుతోంది? ఎన్ని విధాలుగా భారత్‌ని అస్థిరపరచాలని కుట్రలు పన్నుతోంది? ఇవన్నీ కూడా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. భారతీయ పౌరులు ఎలా అనుసరిస్తే, ఎలాంటి విధానాలు పాటిస్తే వీటన్నింటిని అధిగమించగలమనే విషయాల్ని కూడా చివర్లో చెప్తాను. ఒక రకంగా మనకి అత్యంత శత్రు దేశాలు ఏమిటి అంటే చైనా, పాకిస్తాన్ అంటాం. కానీ కెనడా కూడా. ఎందుకంటే అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాదం రోజు రోజుకి బలాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తోంది. అంతేకాదు అది రకరకాల రూపాల్లో భారత్‌ని ఇబ్బందులు పెట్టడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే బరి తెగిస్తోంది. మరి ఈ కెనడా ఖలిస్తానీ వెనుక పాకిస్తాన్ ఉందా అంటే యెస్ ఉంది అనేది మనకి స్పష్టంగా తెలియాల్సినటువంటి ఒక నిజం. పాకిస్తాన్ మనతో డైరెక్ట్‌గా అటాక్ చేయలేక ఈ పరోక్ష యుద్ధాల్లో భాగంగా ఇదిగోండి ఈ ఉగ్రవాదుల్ని మేపుతూ మన మీదకి తోస్తూ ఉంటుందన్నమాట. అల్-ఖైదా, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, తెహ్రీక్ ఇ తాలిబాన్, జైషే మొహమ్మద్ వీటితో పాటుగా హక్కానీ నెట్వర్క్, ఐసిస్, దాని అనుబంధ సంస్థలు, ఐఎస్కే, దాంతో పాటుగా కశ్మీర్‌లో కొన్ని గ్రూపులు ఇవన్నీ వెరసి భారత్‌ని అస్థిరపరచాలి. ముఖ్యంగా బోర్డర్ స్టేట్స్ అటు కశ్మీర్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇలా మనం తీసుకుంటూ పోతే చాలా వరకు బోర్డర్ స్టేట్స్ అన్నీ కూడా ప్రమాదంలోకి నెట్టివేయబడాలి. తద్వారా భారత్‌ని ఇబ్బంది పెట్టాలి. ఇక కెనడా ఖలిస్తానీ విషయానికి వస్తే వీళ్ళు ఫస్ట్ నుంచి మన మీద బురద చల్లుతున్నది ఏంటి? హర్దీప్ సింగ్ నిజ్జర్ వీడిని మనం చంపాము అని చెప్పి. ఈ వ్యక్తి ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ నిర్వాహకుడు లేదా దానికి సంబంధించినోడు. అతడిని ఎవరో గ్యాంగ్ వార్లలో భాగంగా లేపేశాడు. కానీ దాన్ని తీసుకొచ్చి భారతే చేసిందని నిరంతరం బురద చల్లడం. అప్పట్లో ట్రూడో కూడా దీనిపైన మన మీద నిందలు వేయటం. సాక్ష్యాలు చూపించరా అయ్యా అంటే ఏమీ లేవు అని చెప్పటం. అబాసుపాలయ్యాడు అంతర్జాతీయ వేదికల మీద ఆయన. అలాగే ఓడిపోయాడు కూడా. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఈ సిక్ ఫర్ జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్ను మొన్న కూడా కెనడా G7 మీటింగ్‌కి మోదీ వెళ్తూ ఉంటే మీరు వస్తే మిమ్మల్ని లేపేస్తాం అనేలాగా వార్నింగ్ ఇచ్చాడు. ఎక్కడో ఒక రూమ్‌లో కూర్చొని వీడియోలు చేసుకుంటా వదులుతా ఉంటాడనమాట. ఇతగాడినేమో అమెరికా కాపాడుతా ఉంటుంది. కెనడాలో ఏమో ఖలిస్తాన్ బలంగా ఉంటుంది. ఇవన్నీ చూడండి ఎన్ని రకాల కుట్రలు భారత్‌ని డైరెక్ట్‌గా అటాక్ చేయలేక. వీటితో పాటుగా ఖబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ అని ఇలా చాలా రకాలైనటువంటి ఈ సిక్కు వేర్పాటువాద గ్రూపులు ఉన్నాయి. అందులో మాక్సిమం వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చచ్చే ఈ గ్యాంగ్ వార్ గ్రూపులు ఎక్కువనమాట. అందులో ఒకరే ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని లేపేశారు అనేది తెలుస్తున్నటువంటి విషయం. కానీ ఇది భారత్ పైకి నెట్టే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉండేది మొన్నటి వరకు. వీళ్ళు ఏం చేస్తా ఉంటారు? మన భారత దౌత్యవేత్తలను ఎక్కడో 10,000 కిలోమీటర్ల దూరంలో కెనడాకి మనకి దూరం అంతే కదా! మనల్ని డైరెక్ట్‌గా ఏం చేయలేక అక్కడ ఉన్నటువంటి మన దౌత్యవేత్తలను బెదిరించడం, మన భారత రాయబార కార్యాలయాల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఖలిస్తానీ జెండాలను ఎగరవేయడం, మన భారత జెండాల్ని కాల్చటం ఇత్యాదివన్నీ చేస్తూ ఉంటారు. అన్నీ చూస్తూ ఉండింది కెనడా. ఇప్పటి వరకు మౌనంగా చూస్తూ ఉండింది. మొన్నటి సిఎస్ఐఎస్ ప్రకటన వరకు కూడా. అయితే ఇప్పుడు ఈ కెనడియన్ సెక్యూరిటీస్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇచ్చినటువంటి ప్రకటన అంత సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఇది గ్రహించింది ఈ సిక్ ఫర్ జస్టిస్ కావచ్చు లేదా ఇతరత్ర ఈ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వేర్పాటువాద ఉగ్రవాద గ్రూపులు వీటి వలన కెనడాలో కూడా భయంకరమైనటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. థ్రెట్ ఉంది కెనడాకి అని చెప్పి భయపడి జాగ్రత్త పడి ఇప్పుడు భారత్ ఏదైతే మాట చెప్పిందో దానికి ఒత్తాసు పలికేటట్లుగా దాన్ని బలం చేకూర్చేటట్లుగా ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్స్ కంటిన్యూ టు యూజ్ కెనడా యాజ్ ఎ బేస్ ఫర్ ద ప్రమోషన్, ఫండ్ రైజింగ్ ఆర్ ప్లానింగ్ ఆఫ్ వైలెన్స్ ప్రైమర్లీ ఇన్ ఇండియా. కానీ నిజానికి ప్రైమర్లీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, కెనడాలో కూడా. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఫ్రమ్ 1980. ఇప్పుడు తెలిసొచ్చి ఇలా ఓపెన్‌గా ఖలిస్తానీ ఉగ్రవాదులు అనే పదాలతో కూడా సంబోధించటం, ప్రకటనలు జారీ చేయటం అత్యంత కీలకముగా మనం భావించాలి. వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా ఇది మనకి బలాన్ని చేకూర్చే అంశం. భారత్ సాధించినటువంటి ఒక రకమైన విజయం కూడా.
దీన్ని హైలైట్ చేయట్లేదు గానీ, దీన్ని బ్రేకింగ్స్‌లో వేసి మనం చెప్పాల్సినటువంటి విషయం. ఇప్పుడు కొత్త ప్రధాని మార్క్ కార్నీ నిజానికి ఇతన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే భారత ప్రధాని మోదీని గనక ఆహ్వానిస్తే మీ సంగతి అయిపోతుంది అనేలాగా ఈ ఖలిస్తానీ గ్రూపుల నుంచి థ్రెట్స్ వచ్చినాయి, వార్నింగ్‌లొచ్చినాయి. కానీ స్టార్టింగ్‌లో కాస్త భంగపడినా మిగతా దేశాధినేతలు ఆయన లేకుండా ఇదంతా ఈ ఈ సమావేశము, ఇదంతా కూడా మీటింగ్ అంత బాగోదు అని అనడంతో పిలవడం జరిగింది. మోదీ వెళ్ళడము జరిగింది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియో రిలీజ్ చేశాడు. మోదీ నువ్వొస్తే నీ పని అయిపోద్దని. చక్కగా వెళ్ళొచ్చారు. హాయిగా అందరితో మాట్లాడొచ్చారు. ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టారు. వెళ్లి రావడం అంటే ఏదో టైం పాస్ కాదు. అక్కడ ప్రతి నాయకుడితో 15 నిమిషాలో, 20 నిమిషాలో ఈవెన్ ట్రంప్ లేకపోయినా అతనితో ఫోన్‌లో మాట్లాడు ఇవన్నీ జరిగాయన్నమాట. భారత్‌కి మేలు చేకూరే విధంగా దౌత్యపరంగా, వాణిజ్యపరంగా ఏదో ఒక విధంగా అక్కడ వ్యవహరించి వచ్చారు తప్ప ఏదో నార్మల్‌గా వెళ్లి రాలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లుగా కొత్త ప్రధాని మార్క్ కార్నీ కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాడని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి ఈ జస్టిన్ ట్రూడోతో పోల్చుకుంటే. ఆయన ఒక డ్రగ్ అడిక్ట్. ఇక్కడ మన భారత్‌కొచ్చి కూడా రకరకాల రచ్చ కార్యక్రమాలు చేశాడాయన. తూగుతూ అవన్నీ మనం బయటికి చెప్పలేకపోయినప్పటికీ సమాచారం అయితే వచ్చేసింది. ఈ జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు మన రాయబార కార్యాలయం మీద దాడులు జరిగితే మౌనం. ఖలిస్తానీ కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వడం. ఈయనే కాదు ప్రస్తుత ప్రధాని కూడా మొన్న ఊరేగితే పర్మిషన్ ఇచ్చినట్లే కదా! నిజ్జర్ హత్యను భారత్‌కి ముడిపెట్టడం విషయంలో జస్టిన్ ట్రూడో అత్యంత హేయముగా బిహేవ్ చేశాడు. అంతేకాదు ఇదంతా ఎందుకు చేస్తున్నాడని మనం మాట్లాడుకుంటే సేమ్ ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్న విధానమే. ఓటు బ్యాంకు. ఈ కెనడాలో ఉన్నటువంటి ఈ సిక్కుల ఓటు బ్యాంకు కోసం ఇలా చేశారు. ముఖ్యంగా ఈ ట్రూడో క్యాబినెట్‌లో ఈ ఖలిస్తానీ గ్రూప్స్ పర్సన్స్ కూడా చాలా ఎక్కువ మంది ప్రభావశీలంగా ఉన్నారంట. అలాగే బ్రిటిష్ కొలంబియా, ఒంటారియో వంటి రాష్ట్రాల్లో వీళ్ళ ప్రభావం ఎక్కువ. కనుక ఈ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి తన పదవిని సుస్థిరం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చెప్తే అది ఊకొట్టాడు. కానీ ఇప్పుడేమైంది? కెనడాకే అది థ్రెట్‌గా మారింది. ఒకసారి మనం కెనడా జనాభా చూసుకుంటే కేవలం 4 కోట్లు. భారత్ కంటే మూడింతల పెద్ద దేశం. కానీ అక్కడ జనానికి ఉపయోగపడే ఆవాసం చాలా తక్కువ. 10-15% ఉంటుంది. మిగతా అంతా మంచు, ఇతరత్రా కారణాలున్నాయి అక్కడ జనావాసానికి అననుకూలంగా ఉండడానికి. కనుక అక్కడ 4 కోట్ల మందిలో ఒక్క సిక్కులు ఎంతమంది ఉన్నారని మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 2.5% సిక్కులున్నారు. అందరూ వేర్పాటువాదులా అని మనం అనలేం. అందరూ ఖలిస్తానీ గ్రూప్‌కి సంబంధించినోళ్ళా అనలేం. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీళ్ళే ఉన్నారు. అక్కడికి ఈ యొక్క వలసలతో లేదా ఇతరతర మార్గాల ద్వారా వీళ్ళని నింపడం, డంప్ చేయడం, తద్వారా కొన్ని కొన్ని ప్రాంతాల్ని ఓన్ చేసుకోవటం, తమ ప్రభావాన్ని పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారనమాట. కెనడాలో 10 టెరిటరీస్, 3 ప్రావిన్సులు ఉంటే అందులో 2, 3 టెరిటరీస్‌లో వీళ్ళ యొక్క ప్రభావమే ఎక్కువ. అలా గత 4 ఏళ్లుగా భారత్ అంతర్జాతీయ వేదికల మీద ఎండగడుతూ ఈ కెనడా మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకి మద్దతునిస్తోంది, సపోర్ట్ చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామికం కాదు, ఇది హక్కులకు సంబంధించిన విషయం కాదు అని చెప్పడం జరిగింది. అలాగే ఇన్నాళ్ళు మానవ హక్కుల పేరిట పేట్రేగిపోయే ఈ ఖలిస్తానీ గ్రూపులు కూడా ఇప్పుడు ఏకంగా కెనడా ఇంటెలిజెన్స్ ఉగ్రవాదులుగా సంబోధించడంతో ఏం చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఆ మాట అనడానికి అర్హత లేదు. ఉగ్రవాదులకు మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? ఉండదు కదా! అలా అన్నమాట. సరే ఇప్పుడు మనం చివరగా ఒక విషయం మాట్లాడదాం. ఖలిస్తానీలకు ఏం కావాలి? మన భారత భూభాగంలో ఉన్నటువంటి పంజాబ్ కావాలి. సరే ఇప్పుడు పంజాబ్ ఏమన్నా మన భారత్‌లోనే ఉందా అంటే పాకిస్తాన్‌లో కూడా ఉంది. పాకిస్తాన్‌లోనే ఇంకా ఎక్కువగా ఉంది. అంతేకాదు లాహోర్, నంకానా సాహిబ్ గురునానక్ పుట్టినటువంటి ఊరు. అది కూడా పాకిస్తాన్‌లోనే ఉంది గదా! కానీ ఇక్కడ వాళ్ళు టార్గెట్ చేస్తున్నది భారత్‌ని మాత్రమే. ఎందుకు అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ. పాకిస్తాన్ ఐఎస్ఐ ఫండింగ్ చేస్తది, ట్రైనింగ్ చేస్తది, షెల్టర్ కూడా ఇస్తుంది. ఎలా చేసి భారత్‌ని అస్థిరపరిచేటటువంటి కుట్రలనమాట. మతపరముగా రెచ్చగొట్టటం, సిక్కులను రెచ్చగొట్టటం. కానీ ఇవన్నీ గమనించినటువంటి 5 ఐస్ కంట్రీస్ ఉన్నాయి కదా! యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ కెనడా. ఇవన్నీ కూడా ఒక దగ్గరకయ్యి ఇది కరెక్ట్ కాదు అనే ఒక అవగాహనకి వచ్చి ఇప్పుడు ఈ ఖలిస్తానీ గ్రూపులు కూడా భారతదేశానికే కాదు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఈ అనౌన్స్‌మెంట్ చేయడానికి గల కారణం అయ్యుండొచ్చు. అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే యుద్ధం శత్రు దేశాలు ఎన్ని రకాలుగా చేస్తున్నాయో చూడండి. మనకు తెలీదు. మన పక్కనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. శత్రువు మన చుట్టూతా తయారవుతూ ఉంటాడు. ఒకసారి మన చుట్టూ ఉన్నవాడు మతం మారిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాడు? ఆటోమేటిక్‌గా శత్రువుగా మారుతాడు. మన వ్యవహార శైలి, మన యొక్క ఆచారాలు అన్నింటిని కూడా తప్పుడు కోణంలో చూస్తాడు. అప్పటి వరకు అందులో ఉన్నోడే. శత్రు దేశాలు ఈ విధంగా మన చుట్టూతానే
ఒక విషాన్ని వ్యాప్తింప చేస్తూ ఉంటాయి. అలా పంజాబ్‌లో ఏం చేస్తున్నాయంటే దేశవ్యాప్తంగా ఉంది ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. కాకపోతే పంజాబ్‌లో ఎక్కువగా ఉంది డ్రగ్స్. పంజాబ్ మొత్తాన్ని కూడా డ్రగ్స్‌తో నింపేయటంలో పాకిస్తాన్ ఐఎస్ఐ చాలా కీలక పాత్ర పోషించింది. ఈ ఖలిస్తానీ గ్రూపులు కూడా దానికి సహకరిస్తూ ఉన్నాయి. ట్రైబ్యూన్ ఇండియా వెబ్‌సైట్‌లో నేను చూసిన వివరాల ప్రకారం, అక్కడ లభించిన డేటా ప్రకారం 10-17 సంవత్సరాల ఈ ఏజ్ గ్యాప్‌లో ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 6,00,000 పైచిలుకు మంది డ్రగ్స్‌కి బానిసలై ఉన్నారు. 10-17 సంవత్సరాలు అంటే మైనర్స్. 18-75 సంవత్సరాల వరకు తీసుకుంటే 63,00,000 మంది. అలా కాకుండా 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వయస్కులు చేసుకుంటే సుమారుగా 3,000,000 అంటే 30,00,000 మంది ఈ డ్రగ్స్‌కి బానిసలయ్యారు. పంజాబ్ మొత్తం జనాభా తీసుకుంటేనే 3,00,00,000 అందులో సిక్కుల జనాభా 1.6 లేదా 7 కోట్లు ఉండొచ్చు. ఇందులో ఎంతమంది చూడండి సుమారుగా 60-70 లక్షల మంది ఈ డ్రగ్స్‌కి బానిసలైపోయారు. నెలకు 40 మంది చనిపోతున్నారు. ఒక సంవత్సర కాలంలో వేలాది మంది కేవలం ఈ డ్రగ్స్ ఓవర్‌డోస్ అయిపోవడం వల్ల చనిపోతున్నారు. ఈ కొకైన్‌లు, హెరాయిన్‌లు, రకరకాలైనటువంటి మత్తు పదార్థాలు, ఆ తర్వాత ఇన్‌హేలర్‌లు ఇలా ఇవన్నీ వాడి చిన్న చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ దాకా నిర్వీర్యం చేస్తున్నారు. తద్వారా ఏమవుతుంది? వాళ్ళందరూ కూడా సంఖ్యాపరంగా ఉన్నప్పటికీ ఈ దేశం పట్ల వారికి బాధ్యత ఉండదు. అసలు వారి పట్ల వారికి ఆలోచన ఉండదు. మొత్తం మత్తులోనే ఉంటారు, చిత్తవుతారు, చస్తారు. అలా బోర్డర్స్ అన్నీ కూడా బలహీనపడాలి. లేదా వాళ్ళు టార్గెట్ చేసినటువంటి ప్రాంతాలన్నీ కూడా నిర్వీర్యం అవ్వాలి. అందులో భాగంగా ఎంత జరుగుతుందో చూడండి. పంజాబ్ మొత్తం కూడా ప్రమాదకరంగా ఉంది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆయన ఎక్కడికి వెళ్ళినా తూలుతూ కనిపిస్తాడు ఆయన. కేజ్రీవాల్ ఓపెన్‌గా ఒక చోట స్టేట్మెంట్ ఇచ్చాడు. మన పార్టీలోకి వచ్చాక తాగుడు మానేశాడు ఈయన అని చెప్పి. అంతకంటే సిగ్గు ఇంకోటి ఉంటుందా? అది పంజాబ్ రాష్ట్ర పరిస్థితి. సిక్కులను, పంజాబ్ రాష్ట్రాన్ని ఈ విధముగా తప్పుదారి పట్టించేటటువంటి ఈ వేర్పాటువాద, ఉగ్రవాద గ్రూపులు, ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ చేస్తున్నటువంటి కుట్రలు భారత్ ఇప్పుడు గట్టిగా తిప్పి కొట్టడంతో, వ్యూహాత్మకంగా రక్తము చిందించకుండా, యుద్ధం చేయకుండా చేస్తూ ఉండటంతో అట్లీస్ట్ ఈ నిజాలు బయటకు వస్తున్నాయి. అలాగే ఈరోజు మనం దాన్ని నిలబడి ఎదుర్కోగలుగుతూ ఉన్నాం. భారత్ను అంతర్గతంగా అస్థిరం చేయటం, యువతను డ్రగ్స్ అండ్ రాడికలైజేషన్‌కి గురి చేయటం, దేశభక్తిని దూరం చేయటం, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను మతపరమైనటువంటి విభజన కలిగినటువంటి దేశంగా చూపించటం. ఈ దేశం అనేక మతాలు, కులాలతో కలగలిసిన దేశంగా కాకుండా ఇక్కడ కొట్లాడుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్, ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్, హిందువులు ఇతరులను అణిచేస్తున్నారు. ఈ రకమైన కహానీలతో ఇబ్బందులు పెట్టడం. డైరెక్ట్‌గా అటాక్ చేయలేక ఇవన్నీ చేస్తారని నేను చెప్తున్నా. అలాగే బార్డర్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఈ డ్రగ్స్ అండ్ మిలిటెంట్ గ్రూపులు లాంటివి పెంచి పోషించటం. అలాగే ఐఎస్ఐ డ్రగ్ ట్రేడ్ అనేది చాలా కీలకం. ఆల్రెడీ చెప్పాను. విదేశీ ప్రచారం ఒకటి, సోరోస్ మీడియా, ఆ సోరోస్ మీడియా డాగ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకోవచ్చు మీరు. సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం దీన్ని ఎదుర్కోవచ్చు. ఎలా ఎదుర్కోవచ్చు అంటే యూనిటీ ఉంటే చాలు. దేన్నైనా మనం తిప్పికొట్టొచ్చు. దేశభక్తిని దూరం చేసే దొంగల ముఠా ఏదుందో దాన్ని పట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. మేధోపరమైన యుద్ధం జరుగుతుంది కాబట్టి మేధస్సును సంపాదించుకొని నకిలీ ప్రచారం, అసత్య ప్రచారం, అర్ధసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళ యొక్క మొహాలు బదలగొట్టేలాగా సమాధానం చెప్పగలిగే నాలెడ్జ్‌ని కూడా మనం ఏ రోజుకి ఆ రోజు సంతరింపజేసుకోవాలి. అలా ఇప్పుడు మనం ప్రతిఘటిస్తే ఐక్యతతో ఏం ప్రాబ్లం లేదు. ఈ ఖలిస్తానీ గ్రూపులు తీసుకుంటే సిక్కులకు ఉన్నటువంటి దేశభక్తి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి వీరులు ఎంతోమంది ఆ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. సిక్కుల వాస్తవ చిత్తశుద్ధి, ప్రజల మేధస్సు, భారత్ అంతర్జాతీయంగా బలపడుతున్నటువంటి పరిస్థితులు, అలాగే అతి ముఖ్యమైనది ఒకటి డెవలప్ చేసుకోవాలి, ఇన్నర్ ఇంటెలిజెన్స్. అంటే ఇంటి దొంగలను పసిగట్టేటటువంటి వ్యవస్థని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. యువతని దిశానిర్దేశం చేయాలి. అలాగే వాళ్ళని డ్రగ్స్ బారి నుంచి, అలాగే మత్తు పదార్థాల బారి నుంచి దూరం ఉండేలాగా ఎప్పటికప్పుడు వాళ్ళని అవేర్ చేయాలి. మీడియాని కూడా కంట్రోల్ చేయాలి. ఈ దొంగ మీడియాని కంట్రోల్ చేయకపోతే ఎంత చేసినా వేస్ట్. వాళ్ళ నెరేటివ్‌లో ఒక ఓవర్ నైట్‌లో జనాల్ని మార్చేస్తారు. డిజిటల్ వార్ కూడా జరుగుతుంది. దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే కఠిన చట్టాలు తీసుకురావాలి. చట్టాలు తీసుకొస్తే అయిపోతుందా? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలి. ఇలా భారత ప్రభుత్వం, భారత ప్రజలు కలగలిసి దేశభక్తితో, సమైక్యతతో, మతాలకు అతీతంగా, మతమత్తులో ఉన్నవాడు జాంబీ, వాడిని పక్కన పెడితే మతాలకు అతీతంగా నాది ఈ దేశం, నాది భారతదేశం, నేను భారతీయుడిని అనుకునే వాళ్ళందరూ ఒక్కటైతే ఇలాంటి డాష్ గాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేరు. కనుక జాగ్రత్తగా ఉందాం, ధైర్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భారతవర్ష. జై హింద్, జై భారత్.